మనము ముఖ్యమైన టాపిక్ వచ్చామండి. ఇది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది కూడా. సో మనం ఆ టాపిక్లోకి వచ్చాం. మనం ఇప్పటివరకు 3 పాయింట్లు చూసాం. ఇప్పుడు 4వ పాయింట్గా ప్రార్థన అనే పాయింట్ని విషయాన్ని మనం చూద్దాం. ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి శిష్యురాలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది మనం డిజైబుల్షిప్ అనే సబ్జెక్ట్లో మంచిగా బిబ్లికల్ థియాలజీ పర్స్పెక్టివ్లో మంచిగా థియాలజీని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా అర్థం చేసుకుందాం. మనం ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి, అసలు మనం అనుకున్నది ఏంటి, బైబిల్ చెప్తుంది ఏంటి, మనము దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఈ టాపిక్లో చాలా విషయాలు కవర్ అవుతాయండి. చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. సో మనం ఈ టాపిక్ని చూద్దాం. 4వ పాయింట్, ప్రేయర్. మాస్టర్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ప్రేయర్. మొదటిగా మనం టెర్మినాలజీ చూద్దాం. ఇక్కడ వాడిన గ్రీక్ బైబిల్, నేను మీకు ముందుగా చెప్పినట్టుగా న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధన అనేది గ్రీకులో రాయబడింది. ఆథర్స్ అందరూ కూడా గ్రీకులో రాశారు. ఇక్కడ మాథ్యూ గారు వాడిన పదం టెర్మినాలజీ ఏంటి అని చూస్తే కనుక మనం ప్రోస్కోనియో అని వాడతారు. ప్రోస్కోనియో అంటే దాని అర్థం ఏంటంటే ఐ ప్రే అంటాం. ఇక్కడ మనం గ్రీక్ వర్డ్ చూస్తే కనుక ప్రోస్యూకే అంటే ప్రేయర్, ప్రోస్ అంటే టూ వర్డ్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ వైపుగా, ఆ దారి వైపుగా అని అర్థం. సూకే అంటే విష్ విల్ డిజైర్ అంటే కోరిక. ఒక మీనింగ్లో చెప్పాలంటే డెఫినేషన్ మనం చూస్తే టాకింగ్ అవర్ డిజైర్స్ అట్ టు గాడ్ అంటే మన ఆశలను, మన కోరికలను దేవుని వైపుగా మనం వాటిని తీసుకువెళ్ళడం అన్నమాట. దేవునికి మనం ప్రార్థన ద్వారా తీసుకొని వెళ్ళడం. ఇక్కడ మీకు ఇప్పటికే మీరు ఎలా అనుకొని ఉంటారు ఏంటంటే, మనం ఇప్పుడు చేస్తుంది అదే కదా, మనము మన కోరికల్ని అంటే మనకేమి కావాలో వాటిని మనం రోజుకి దానియేలు గారు ప్రార్థన చేసినట్లుగా, అలాగే దావీదు గారు ప్రార్థన చేసినట్లుగా మేము కూడా రోజుకి 3 సార్లు 7 సార్లు అని ప్రార్థన చేస్తున్నామండి. గంటలు మేము ఈ విజ్ఞాపన ప్రార్థన అదని మేము మా కోరికల్ని, మా డిజైర్స్ని మేము దేవునికి తెలియపరుస్తున్నాం అని చెప్పి మీలో చాలామంది అనుకుంటారండి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, వాక్యం ఏం చెబుతుందో మనం దానికి సరెండర్ అవ్వాలి, లోబడాలి, దాన్ని మనం అర్థం చేసుకొని అన్వయించుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రార్థన అనే టాపిక్లో మీరు ఊహించని విధంగా మనము దీన్ని చూడబోతున్నాం. అదేవిధంగా క్లాస్ విన్న తర్వాత మన ప్రార్థనా జీవితం అంటే మనం చేసే ప్రార్థన విధానం మన ప్రతిదీ కూడా మారుతుంది. అది ముందుకి మీకు బాగా అర్థమవుతుందండి. మనం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు టెర్మినాలజీ మీకు అర్థమైంది. గ్రీక్ వర్డ్ ప్రోసుకే అంటే ప్రేయర్, ప్రోస్ అంటే 2 words, సూకే అంటే విష్ విల్ డిజైర్ మన కోరికలను దేవుని వైపుగా మనం వాటిని, దేవుని దగ్గరకు మనం వాటిని తీసుకొని వెళ్ళడం అన్నమాట. టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. యాక్చువల్లీ మనకి 3 types ఆఫ్ ప్రేయర్స్ ఉంటాయండి. బేసిక్లీ దేర్ ఆర్ 3: పర్సనల్ ప్రేయర్, కాంగ్రిగేషనల్ ప్రేయర్, ఇంటర్సెషన్ ప్రేయర్. పర్సనల్ ప్రేయర్ అంటే వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన. ఇంకా బాగా చెప్పాలంటే మన భాషలో రహస్య ప్రార్థన అంటాం కదా, ఒక్కరే ఉండి చేసుకుంటారు దాన్ని. కాంగ్రిగేషనల్ ప్రేయర్ అంటే సంఘం అంతా కలిసి, ఇప్పుడు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తే మనము దాన్ని మన సంఘంలో, మన చర్చిలో మనమందరం కలిసి ఒక రిక్వెస్ట్ కొరకు మనం
ప్రార్థన చేస్తాం. దాన్ని కాంగ్రిగేషనల్ అంటే అందరం కలిసి అసెంబ్లీ కూడా అనొచ్చు, దీన్ని ఆ ప్రార్థన అంటాం. మూడోదిగా చూస్తే కనుక ఇంటర్సెషన్ ప్రేయర్. ఇదేంటంటే విజ్ఞాపన ప్రార్థన. మన చర్చిలో కండక్ట్ చేస్తారు కదా అన్నయ్య వాళ్ళు, అలాగా అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొంతమంది కోసం, కొన్ని అవసరతల కోసం చేసే ప్రార్థనని ఇంటర్సెషన్ ప్రేయర్ అంటన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 2 టాపిక్స్ చూద్దాం. 2 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ రైచస్ ప్రేయర్. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటంటే జీసస్ టీచింగ్ ఆన్ ప్రేయర్. ఓకే, ఫస్ట్ వన్ సెల్ఫ్ రైచస్ ప్రేయర్, సెకండ్ వన్ జీసస్ టీచింగ్ ఆన్ ప్రేయర్. సెల్ఫ్ రైచస్ ప్రేయర్ అంటే స్వనీతితో కూడిన ప్రార్థన. అంటే మనకి బైబిల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభువు వారు ఇస్తారు. మనం దాన్ని చూసి ఆలోచిద్దాం, అసలు అదేంటో చూద్దాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే జీసస్ టీచింగ్ ఆన్ ప్రేయర్ అంటే యేసుప్రభువు వారు చేసిన బోధ, అంటే ఒక క్రైస్తవుడు ప్రార్థన అనేది ఎలా ఉండాలి, ఒక విశ్వాసి, ఒక శిష్యుడు ఎలా ప్రార్థన చేయాలని చాలా అద్భుతంగా చెప్పారండి యేసుప్రభువు వారు. ఎక్సలెంట్ థియాలజీ, మన ఊహలకు అందదు అంత బాగా ఆయన చెప్పారు. ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానికంటే ముందుగా అసలు ఫస్ట్ పాయింట్ అంటే సెల్ఫ్ రైచియస్ ప్రేయర్ అంటే స్వనీతితో కూడిన ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు యేసుప్రభువు వారు దీన్ని ఇక్కడ మెన్షన్ చేశారనేది మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని అని చెప్పాను. ఓకే, ఈ ఉపమానం మనందరికీ తెలుసు. యేసుప్రభువు వారు చెప్పిన ఈ ఉపమానం అండి. ఓకే, సెల్ఫ్ రైచస్ ప్రేయర్ అని మనం ఎందుకు ఇక్కడ వాడాల్సి వచ్చిందంటే అండి, స్వనీతితో కూడిన ప్రార్థన. ఓకే, ఇక్కడ మనం 2 పర్సన్స్ని మనం గమనిస్తున్నాం, అంటే 2 వ్యక్తుల్ని. ఒకరు పరిసయుడు, రెండోది సుంకరి. ఓకే, సుంకరి. మనం పరిసయుడు ప్రార్థన కనుక అండి కొంచెం ఆలోచిస్తే కనుక చాలా ప్రైడ్, ఓకే, చాలా ప్రౌడ్గా, ఇంకా మన భాషలో, తెలుగు భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే మంచి పదాలు ఉపయోగించి పొగరు, ఓకే, పైత్యం అంటాం కదా, అలాగా. అసలు చూడండి ఈ పరిసయుడు చేసే ప్రార్థన. నేను ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుష్యుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను, తనలో తాను ప్రార్థించుండెను. అంటే ఇక్కడ మనకి ఈ ప్రేయర్లో కనిపిస్తుంది ఓకే, దెర్ ఈస్ నో హంబుల్నెస్, దెర్ ఈస్ నో హ్యూమిలిటీ ఇన్ హిస్ ప్రేయర్. అంటే పరిసయుడు చేసే ప్రార్థనలో మనం ఎక్కడ కూడా ఏంటి తగ్గింపు స్వభావం, లేదా తను ఒక అన్రైచియస్నెస్, తను ఒక అనీతిమంతుడు, లేదంటే ఒక పాపి అనే స్వభావంతో కూడిన ప్రార్థనని, ఆ మాటలు మనం చూడం. ఇదంతా ఎలా ఉందంటే, నేను చేస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నా, నేను కానుకలు ఇస్తున్నా అండి, నేను
వ్యభిచారిని కాదు, వాళ్ళలా వీళ్ళలా నేను కాను, నేను ఈ సుంకరిలా పాపిని కాను అని చెప్పి ఇక్కడ చాలా పదాలు వాడాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది సెల్ఫ్ రైచియస్ సెంటర్డ్ ప్రేయర్ మాట. సెల్ఫ్ రైచియస్ సెంటర్డ్ ప్రేయర్ అంటే తనలో ఒక నీతి ఉంది, దానిని స్వనీతి అన్నాం మనం. ఓకే, ఆ స్వనీతితో కూడిన ప్రార్థన అంటే వాక్యపు వెలుగు కింద కాదు, దేవుని చిత్తము కింద ఉన్న ప్రార్థన కాదు అది. అదేంటి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే పరిసయుడు దేవునికి టీచ్ చేస్తున్నాడు ఏమని, నేను అలా ఉన్నా ఇలా ఉన్నా నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి ఈ విధమైన ప్రార్థనని మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ సుంకరి ప్రార్థనని మనం గమనిస్తే కనుక తనకి ధైర్యము చాలక కొనులెత్తే ధైర్యము చాలక తను పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ అల్టిమేట్గా యేసుప్రభువు వారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రేయర్ అన్నదండి ఇట్ ఈస్ నాట్ మ్యాన్ సెంటర్డ్. ఓకే, ఇది మ్యాన్ సెంటర్డ్ కాదు. ఓకే, అంటే మనము కనిపించేది కాదు ప్రార్థనలో. ఇక్కడ మనం పరిసయుడు చేసిన ప్రార్థన గమనిస్తే పరిసయుడే కనిపిస్తున్నాడు. అంటే ఏమంటున్నాడు, నేను సుంకరిలా లేను, వ్యభిచారిని కాను, వ్యభిచారుల వలె నేను లేను, నేను నీతిమంతుణ్ణి, నేను అన్యాయస్తుణ్ణి కాను, నేను దశమ భాగం ఇస్తున్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23లో అయితే ఇంకా మంచిగా అక్కడ పదాన్ని వాడతాడు, మంచి పదాలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా, నేను యేసుప్రభువు చెప్తే అలా అంటారు, వాళ్ళు పుదీనాలోను జీలకర్రలోను అన్నింటిలో కూడా దశమ భాగాన్ని ఇస్తారు, అన్నిటిలో వాళ్ళు ఎక్సలెంట్. అంటే మనుషులకు కనిపించాలి కదా, మనుషులకు కనిపించాలి, క్రెడిట్ అంటే వాళ్ళు వీళ్ళని పొగడాలి అన్న ఉద్దేశంతో అన్నీ ఇస్తారు. మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ప్రేయర్ ఈజ్ నాట్ మ్యాన్ సెంటర్డ్ బట్ ప్రేయర్ ఈజ్ గాడ్ సెంటర్డ్. అంటే ప్రార్థనలో ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక యేసు ప్రభు శిష్యుడు, శిష్యురాలు ప్రార్థన చేస్తే కనుక అందులో కనిపించాల్సింది దేవుడే, అందులో కనిపించాల్సింది థియాలజీనే కనిపించాలి. థియాలజీ ఇన్ ద సెన్స్ గాడ్. ఓకే, అందులో కనిపించాల్సింది దేవుడు కనిపించాలి తప్ప మనిషి కనిపించకూడదు. అంటే ప్రార్థన మనమే చేస్తామండి, మన నోటితోనే మన స్వరంతోనే చేస్తాం, అందులో కూడా దేవుడే కనిపిస్తాడు. అందులో మహేష్ కనిపించడు, లేదా మరెవరో ప్రార్థన చేసేవాళ్ళు కనిపించరు. అది యాక్చువల్లీ గాడ్ సెంటర్డ్ ప్రేయర్ అంటాం మనం. అంటే దాని ఉద్దేశం, దాని అర్థం ఏంటంటే దేవుడు కనిపిస్తాడు. నేను ఇలా ఈ 13 అందుకు నన్ను క్షమించండి, దేవుడే కనిపిస్తాడు. ఓకేనా, దేవుడు కనిపిస్తాడు కాదు, దేవుడే కనిపిస్తాడు. అది థియాలజికల్ ప్రేయర్ అంటాం. ఓకేనండి, బిబ్లికల్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుంటే కనుక ఆ ప్రార్థన అంటే మనం చేసే ఆ ప్రేయర్, ఆ సాలిసిటేషన్ అది అలా ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ అల్టిమేట్గా యేసుప్రభువు వారు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే వి మస్ట్ షో ఇన్ అవర్ ప్రేయర్స్ గాడ్ హిమ్సెల్ఫ్. మనము మన ప్రేయర్లో కూడా చూపించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణి చూపించాలి. అలా మనం దేవుణ్ణి చూపించాలంటే మనకు అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియాలి. అలా తెలియడం కోసమే మనం ఇప్పుడు ఈ టాపిక్ చూస్తున్నాం. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ అల్టిమేట్గా యేసుప్రభువు చెప్తున్న విషయం తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. మనము సుంకరి ప్రార్థనలో చూస్తే చాలా హంబుల్నెస్, హ్యూమిలిటీ అంటే తగ్గింపు, వినయంతో కూడిన ప్రార్థన మనకి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేము కూడా తగ్గింపుతో వినయంతో మేము ప్రార్థన చేస్తున్నాం కదండి అని. కొంతమంది చేసే ప్రార్థన అంటే మనుషుల ముందు కావాలని తగ్గించుకొని నటించి చేసే ప్రార్థన వేరండి. నేను దానికోసం మాట్లాడతలేదు. ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడిన
కాంటెక్స్ట్లో జెన్యూన్ అంటే నిజాయితీతో కూడిన ప్రార్థన విషయంలో తగ్గింపు కోసం నేను మాట్లాడుతున్నా. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం రెండో పాయింట్ చూద్దాం. జీసస్ టీచింగ్ ఆన్ ప్రేయర్. ఓకే, మనం దీన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-34 వచనాలు బేస్మెంట్లో, ఓకే, అంటే ఆ వచనాల యొక్క తరగతుల్లో మనం చూస్తాం. మనం ఇందులో 4 పాయింట్స్ మనం చూస్తామండి. ఒకటి ఏంటంటే హౌ నాట్ టు ప్రే, అంటే ఎలా ప్రార్థన చేయకూడదు. దాని తర్వాత బి పాయింట్ హౌ టు ప్రే, అంటే ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయకూడదో తెలిసింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి. ఓకేనా, అది నెక్స్ట్ పాయింట్. సి వాట్ నాట్ టు ప్రే, ఏమని ప్రార్థించకూడదు. ఓకేనా, ఏమని ప్రార్థించకూడదు. చివరిగా మనం ఏం చూస్తామంటే వాట్ టు ప్రే, వాట్ నాట్ టు ప్రే, వాట్ టు ప్రే అంటే ఏమని ప్రార్థించాలి. మనము ఈ విషయాన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏ, హౌ నాట్ టు ప్రే అండి. మనము చేసే ప్రార్థనలో, ఓకే, మనము చేసే సాలిసిటేషన్స్ ఇన్ ద సెన్స్ ప్రేయర్. ఓకే, మనము ప్రతిరోజు ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన వాళ్ళు ప్రార్థన మనం చేస్తాం. కొంతమంది ఉదయం లేచినట్టే ప్రార్థనతో మొదలు పెడతారు. పడుకునే ముందు ప్రార్థన చేసి వాళ్ళు పడుకుంటారు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే హౌ నాట్ టు ప్రే, అంటే మనం ఎలా ప్రార్థించకూడదు అని. ఆ విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దామండి. ఓకే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనము ఏ పాయింట్ని గమనిస్తే హౌ నాట్ టు ప్రే అంటే ఇక్కడ యేసుప్రభువు చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఎలా మనం ప్రార్థన చేయకూడదు. దాని కింద నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, హిపోక్రిటికల్ వే ఆఫ్ ప్రేయర్. అంటే ఇది వేషధారణతో కూడిన ప్రార్థన, నటనతో కూడిన ప్రార్థన. ఓకే, ఎందుకు ఇక్కడ యేసు ప్రభు వారు ఇలా చెప్పారంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్న విషయం, మీరు వేషధారుల వలె ఉండవద్దు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఉండవద్దు అన్నారు. నెక్స్ట్ చెప్తున్నారు ఆయన ఏమని, మనుష్యులకు కనబడవాలని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఏంటంట అంటే వేషధారి ఇంటెన్షన్, తన యొక్క ఉద్దేశం, తన యొక్క కోరిక, తన యొక్క ఇంకా మంచి పదం నేను ఇక్కడ వాడుతున్నా, హృదయ అభిలాష ఏంటంటే సమాజ మందిరం. అంటే నేను మీకు చెప్పాను కదా సినగోగ్స్ ఉంటాయని, ఆ సినగోగ్స్ అంటే సమాజ మందిరాలు అన్నమాట. వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఇది జూవిష్ కల్చర్లో, అంటే మత పెద్దలైన ఈ పరిసయులు శాస్త్రులు ఏం చేస్తారంటే సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నించుని ప్రార్థనలు చేస్తారన్నమాట. ఆ గట్టిగా అరవడం, గట్టిగా ప్రార్థనలు చేయడం, వీళ్ళు దీన్ని అలవర్చుకున్నారు ఇదేంటంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చూసి అబ్బాబ్బాబ్బా ఏం చేస్తున్నాడండి ప్రార్థన, అదండి భక్తి మనము ఉన్నాం, మనము ఎందుకని చెప్పి, అంటే వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల ఉన్న పీపుల్ అంటే ప్రజలు ఉన్నారో వాళ్ళని వాళ్ళు లో యాస్పిరేషన్కి గురి చేసుకుంటున్నారు. అర్థమైందా మీకు? వీళ్ళని ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసే వాళ్ళని హైలైట్ చేస్తున్నారు. అంటే
మనం ఇలా చేయలేకపోతున్నామన్న భావన వాళ్ళలో తీసుకురావడం కోసం ఈ పరిశీలి శాస్త్రులు ఏంటంటే సమాజ మందిరాల్లో వీధుల్లో నించోని గట్టిగా అరవడం అండి, అందరికీ కనిపించేలా అందరికీ వినిపించేలా అండి ప్రార్థన చేయడం, అది వారికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మనుషుల నుంచి క్రెడిట్ పొందుకోవాలన్నమాట. అందుకే యేసుప్రభువు అక్కడ అన్నారు కదా, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ పొంది, అంటే వీళ్ళు పెద్ద ప్రార్థనా పరులు, గొప్ప విజ్ఞాపన కర్తలు, అది ఇది అని చెప్పి చెప్పించుకోవాలి కదా, అది వాళ్ళ ఆశ అండి. మన డైలీ లైఫ్లో అంటే మన చర్చిలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సొసైటీలో ఇటువంటి వాళ్ళు లేరంటారా? ఒకసారి గమనించండి. ఏమండి, చాలామంది మనలో ఎదుటివారు చూడాలి అంటే ఇంకా ఎలా ఉంటుందంటే అండి, మీరు ముందుకు వెళ్ళి కొలితే మనం ఈ అధ్యాయంలో చాలా బాగా అర్థమవుద్ది. ఇంకా కొంతమంది మన సంఘంలో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేదంటే మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి ఓపెనర్ మీటింగ్స్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ అటువంటి టైంలో పెద్ద పెద్ద గాస్పల్ మీటింగ్స్ అని ఇవి జరుగుతాయి కదా, అటువంటి టైంలో ఎక్కువ ఏం జరుగుతుందో తెలుసా? ఆ ప్రార్థన చేసేది పాస్టర్ గారైనా సంఘ పెద్ద అయినా ఎవరైనా వాళ్ళ యొక్క హృదయ అభిలాష వాళ్ళు వాడే పదాలు పెద్ద పెద్ద పదాలు వాడతారు ఎవరికి అర్థం కాదు, అది తెలుగే వాడతారు కానీ అర్థం కాదు. ఇదేంది కొత్త పదం ఉంది, నేను తెలుగు ఉండే కదా అని మళ్ళీ మనం ఆలోచించుకోండు. అంటే చూడండి నిజంగా అక్కడ వాళ్ళు వాడుతున్న ఎనాలజీ, ఓకే, టెర్మినాలజీ ఎలా ఉందో వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలా ప్రార్థన చేస్తున్న వారి యొక్క ఇంటెన్షన్, పర్పస్ ఏంటి ఆలోచిస్తే కనుక ఒకటే, అదేంటంటే ఎదుటి వ్యక్తి చూసి అప్రిషియేట్ చేయాలి, అంటే అభినందించాలన్నమాట. అబ్బా ఏం చేస్తున్నాడండి ప్రార్థన, దెబ్బకి పరలోక పునాదులు షేక్ అయ్యి దగ్గర కదిలిపోతున్నాయని చెప్పి ఇంకా మనం 10 మందికి చెప్పాలన్నమాట. అప్పుడు తన క్రెడెన్షియల్స్ అన్నీ మనం తెలుసుకొని తన అర్హతలు, అంటే ఒక ప్రార్థనా పరుడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటాం కదా, అది వాళ్ళకి కావాలి. అది ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నారు ఏమని, మీరు వేషధారుల వలె ఉండవద్దు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. ఓకే, మనము ప్రార్థన చేస్తున్నాం కదా, దానిని అందరూ వినాలి, అందరూ ఏం చేసాడండి నిజంగా మహేష్, అద్దండి ప్రార్థన. అంత సింగినాదం అవసరం లేదండి, అంత పడాయి, అంత పైత్యం, అంత ఎకసికలు ఎక్స్ట్రాలు ఏమీ అవసరం లేదు. ఓకే, ఇక్కడ యేసుప్రభువు వారు మనం ఎలా ప్రార్థన చేయకూడదో చాలా క్లియర్గా చెప్తున్నారు. మనము ప్రార్థన చేసే విధానం, మనము ప్రార్థించేది దేవుడికి కాబట్టి మన కోరికను, మన ఆశను దేవుని వైపుగా దేవునికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆయన వినాలి, అది మన ఉద్దేశం. అది నా ఉద్దేశమే ఉండాలి, మీ ఉద్దేశమే ఉండాలి, అంతేగాని ఎవరో వినాలి. కొంతమందికి గట్టిగా అరుస్తారు, దెబ్బకి నేనైతే భయపడి వాడిని, ఇదేందరూ ఎంత గట్టిగా అరుస్తున్నారని. అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఎవరి మీద అరుస్తామండి? నాన్ సెన్స్. ఎవరి మీద అరుస్తాం? అసలు దేవుడు అంటే ఏంటో మనకు తెలిస్తే అలా బిహేవ్ చేస్తామా? అది ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న విషయం, మీరు వేషధారుల వలె ఉండవద్దు. అంటే దీని ఉద్దేశం పైకి, అంటే ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, గుర్తొచ్చింది. ఈ గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు యాక్టింగ్, ఓకే, ప్రిటెండింగ్ అంటాం, అనదర్ వర్డ్ ప్రిటెండింగ్. ఓకే, ఈ నటనతో కూడిన నటించి ప్రార్థన చేసేవాళ్ళు పైకి ఎలా కనిపిస్తారంటే ఇంకా చీర కప్పేసుకుంటారు, ఇంకా ఎప్పుడు చూసినా వైట్ బట్టలే, ఇంకా అంటే వైట్ డ్రెస్సే కనిపిస్తుంది, వైట్ గార్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా చాలా దీనంగా, చాలా డల్గా. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థనలో ఉన్నాం, అబ్బా ఎంత ఆత్మీయత అని మనం అనుకుంటాం కదా. అలా అనుకొని మనం ఏమనుకుంటామంటే, చూడండి నిజంగా యేసుప్రభువు చెప్పారు కదా, తను తగ్గించుకునేవాడు
హెచ్చించబడి అని చెప్పి ఎంత తగ్గించుకుంటున్నాడు అన్న, అబ్బబ్బా అంకులు చూడు ఎంత తగ్గించుకుంటున్నాడు, అదిరా తగ్గింపు అంటే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి క్రెడిట్ కావాలి. ఏమని, వీళ్ళు ప్రార్థనా పరులు, వీళ్ళ మనం ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన అంటే అని. ఇంకొక ఉద్దేశం ఏంటంటే దాంట్లోనే వాళ్ళ యొక్క పైకి కనిపించే గొర్రె చర్మం, ఓకే, గొర్రె స్వభావం అదేంటంటే మమ్మల్ని ప్రజలు చూసారు మేము ఎంత తగ్గించుకుంటున్నామని చెప్పి వాళ్ళు అనుకోవాలి, చూసేవాళ్ళు అనుకోవాలి, అబ్బా ఎంత తగ్గించుకుంటున్నాడండి అని. కానీ నిజానికి ఆ లోపల ఇంటెన్షన్ ఎలా ఉందా, అలా లేదు. ఏంటది, హిపోక్రటీ కదా, ప్రిటెండింగ్ కదా, యాక్టింగ్ అంటే నటిస్తున్నారన్నమాట. నటనతో కూడిన వైభోగం, నటనతో కూడిన ప్రార్థన, అది ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న విషయం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. జూయిష్ కల్చర్లో ఒక పరిసయుడు శాస్త్రుడు చేసే పని ఏంటంటే అది వాళ్ళు పెద్ద పెద్ద అంగీలు వేసుకొని పెద్ద డ్రెస్సులు వేసుకొని వీధుల మూలలలోకి వెళ్ళి, అంటే కార్నర్స్ ఉంటాయి కదా, వీధి కార్నర్స్ అంటే ఈ పర్టిక్యులర్ ఈ పొజిషన్లో నించుంటే మనం అందరికీ కనిపిస్తాం. అటువంటి ప్లేసెస్ మాట, అటువంటి ప్లేసెస్లోకి వెళ్ళి గట్టిగా అరవడం, ప్రార్థన చేయడం, అంటే వాళ్ళందరికీ కనిపించాలనే ఉద్దేశంతో. అది ఇక్కడ యేసు చెప్తున్న విషయం. సో మనం ఇలా ప్రార్థన చేయకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విశ్వాసిగా, యేసయ్య శిష్యుడిగా ఉంటున్న మనం, ఒక శిష్యురాలుగా ఉంటున్న మీరు, ఓకే, మనము అలా ప్రార్థన చేయకూడదు. బి పాయింట్ చూద్దాం. ఇప్పటివరకు మనం హౌ నాట్ టు ప్రే చూసాం. ఇప్పుడు మనం హౌ టు ప్రే అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు మనం 5వ వచనం చూసాం, ఇప్పుడు 6వ వచనం చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, ఐఎమ్ సారీ అండి, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది, అందుకే నేను ఆఫెన్గా పదే దగ్గుతున్నాను, ఏమనుకోకండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకే, ఈ వచనం చదివిన వెంటనే నాకు తెలిసి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, దీనినే మనం ఏమంటామంటే దిస్ ఈజ్ సీక్రెట్ ఆర్ పర్సనల్ ప్రేయర్. నేను ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్స్లో చూడండి, దిస్ ఈజ్ సీక్రెట్ ఆర్ పర్సనల్ ప్రేయర్. ఓకేనా, దేర్ఫోర్ షుడ్ నాట్ డూ ఇన్ చర్చ్. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇది పర్సనల్ ప్రేయర్ అండి. అంటే యేసుప్రభువు ఇక్కడ ఏమన్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అంటే ఇట్ ఈజ్ ఎ సీక్రెట్ పర్సనల్ ప్రేయర్. అంటే పర్సనల్ ప్రేయర్ అంటే వ్యక్తిగతంగా మనం చేసుకునే ప్రార్థన. ఇది సంఘంలో చేయకూడదండి, ఇది సంఘంలో చేసే ప్రార్థన కాదు. సీక్రెట్ ప్రేయర్ అంటే ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏమైనా నా కొడుకు త్రాగుబోతు, సో నా కొడుకుని మార్చు ప్రభువా, మా అమ్మాయి సరిగ్గా ఉండడం లేదు, తనని మార్చు, నా భర్త సరిగ్గా ఉండడం లేదు, అది ఇదని చెప్పి ఇవి కాదు. ఓకేనా, ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మన పర్సనల్ సిన్స్ ఉంటాయి కదా, మనం చేస్తున్న అపరాధాలు కానీ పాపాలు కానీ మనం ఒప్పుకునే విషయాల్ని, ఓకేనా, సాలిసిటేషన్ అంటే ఆ ప్రార్థనని మనం సంఘంలో చేయకూడదు. మీరు గమనించారు లేదో, మన చర్చిలో కానీ బయట సంఘాల్లో కానీ ఎస్పెషల్లీ ఓపెనరీ మీటింగ్స్లో చాలామంది ఏం చేస్తారు, మైక్ తీసుకొని కాంగ్రిగేషనల్ ప్రేయర్, అది ఇంకా మీకు బాగా చెప్పాలంటే అసెంబ్లీ, ఓకేనా, ఇంకా మంచి పదం వాడ క్రూసైడ్స్ మాట. అవి అంటే ఎక్కువ మంది కలుసుకొని కూడుకొని చేసే ప్రార్థన, అది మీటింగ్స్. అయితే
అక్కడ మనం పర్సనల్ ప్రేయర్ చేయకూడదండి, మన వ్యక్తిగత ప్రార్థన చేయకూడదు. ఏమని అంటారు, నేను పాపిని ప్రవ్వా, నేను పందిని, నేను కుక్కని, నేను అది ఇది, నన్ను క్షమించండి అని పొలోమని ఏడ్ చేయడం, ఇంకా చీమిడంతా కారిపోవడం, ఏమండి గట్టి గట్టిగా అరవడం, ఇంకా ఎక్కడ లేని మనకి ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏమండి ఆ ఎమోషనాలిటీ, ఆ యొక్క ఎమోషన్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఏడవటం అండి, సాడ్గా ముఖం పెట్టడం, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఈ పర్సనల్ ప్రేయర్ అనేది మనం సంఘంలో చేయకూడదు. ఇక్కడ యేసుప్రభువు క్లియర్గా చెప్పారు కదా, ఏమని, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంటే దెర్ ఈస్ ఏ మెథడ్. ఏమండి, క్రిస్టియన్ ప్రేయర్లో మెథడ్ ఉంది. క్రిస్టియన్ ప్రేయర్లో యేసు ప్రభు వారు ఒక మెథడ్ ఇచ్చారు. ఏమని, ఎలా ప్రార్థన చేయమని అన్నది ఒక మెథడ్ ఇచ్చారు. ఆ మెథడ్ మనం ఫాలో అవ్వాలి తప్ప దబిడి చేయకూడదు. అంటే అక్కడ చేయాల్సింది ఎక్కడ చేయాల్సింది అక్కడ అస్సలు చేయకూడదు. అర్థమైందా మీకు? సో పర్సనల్ ప్రేయర్ అన్నది మనము పర్సనల్గానే, అంటే చాలా క్లియర్గా చెప్పారు, మనము మన గదిలోనికి వెళ్ళి సీక్రెట్గా రహస్యమందున్న మన దేవునికి మనము రహస్యంగానే మన విషయాన్ని తెలియచేయాలి. ఎందుకు తెలియజేయాలి? ఇప్పుడు మనం అదే ప్రార్థనని మనం సంఘంలో చేసామనుకో, నేను పాపిని, నేను అది ఇదని చెప్పి మీరు ప్రార్థన చేశారనుకోండి, వింటున్న విశ్వాసులు మిమ్మల్ని మీతో ముందు మాట్లాడినంత ఫీలింగ్తో మాట్లాడగలరా? మాట్లాడలేరు కదా. అంటే అల్టిమేట్గా మీరే కారకులు అక్కడ, మీరు ఆ పొజిషన్ని, ఆ స్థానాన్ని కల్పించుకోవడానికి. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ సీక్రెట్స్ ఎవరికి తెలియపరచాలి? నాకే, అంటే ఆయనకే తెలియపరచాలి. ఆయన సీక్రెట్గా ఉన్నారు. సో మనము మన పర్సనల్ ప్రేయర్ అన్నది ఏమండి, మనం దేవునికి వ్యక్తిగతంగానే చెప్పుకోవాలి తప్ప సంఘంలో ప్రార్థన చేయకూడదు. సంఘంలో మీకు ఒకవేళ అవకాశం వస్తే కాంటెక్స్టువలైజేషన్ అంటాం, అంటే సందర్భానుసహితమైన ప్రార్థన చేయాలి. ఏమండి, అంతేగాని మనం సందర్భానికి వెలుపల చేయకూడదు. అంటే మనకి ఎక్కడైతే ఏ సందర్భానికి సంబంధించిన వర్డ్స్ వాడి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలి. అంతేగాని మీరు మీ వ్యక్తిగత ప్రార్థన దయచేసి మీ సంఘాల్లోకి కానీ, ఏమండి చర్చెస్లోకి అస్సలు తీసుకెళ్ళకూడదు. అది తప్పు అంటే తప్పున్నర. అర్థమైందా? సో దయచేసి మనం అలా చేయకూడదు. నెక్స్ట్ చూద్దాం, వాట్ టు ప్రే. ఓకేనా? వాట్ టు ప్రే, యేసు ప్రభు వారు చెప్పిన విషయం. ఓకేనా? మనము ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం చూద్దామండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మెథడ్ మనకి ఇచ్చారు, ఎక్సలెంట్ మెథడ్ అది. ఆ మెథడ్ని మనం ఫాలో అయ్యి మనం ప్రార్థించాలి. అది ఆయన యొక్క ఉద్దేశం, సావరీన్ విల్ ఆఫ్ గాడ్ యొక్క ఉద్దేశం, అంటే సార్వభౌమత్వపు దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. ఏమండి, దీని కిందే మనం ఉండి ప్రార్థన చేయాలి తప్ప మనం దాన్ని దాటి మనం ప్రార్థన చేయడానికి వీల్లేదు. దీని యొక్క అండర్లో, ఏమండి దీని యొక్క సరెండరెన్స్లోనే మనం ఉండి ప్రార్థన చేయాలి. అది మనకి బాగా అర్థమవుతుంది. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఓకే, మనము ఇది చదివిన వెంటనే మనము చిన్నప్పటి నుంచి వినిన విధంగా మనకందరికీ ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది. దానిని మనం పరలోకపు ప్రార్థన అంటాం. ఓకేనా? అందరూ మనం పరలోకపు ప్రార్థన అంటాం. నిజానికి దీనిని బైబిల్ అలా చెప్పదు. ఇది పరలోకపు ప్రార్థనే కాదండి. ఇది యేసుప్రభు వారు ఇచ్చిన ఒక మెథడ్, ఒక మెను, ఒక బ్లూ ప్రింట్. అర్థమైందా? మనం ఎలా ప్రార్థన చేయాలి, మన ప్రార్థన ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ఎక్సలెంట్ థియాలజీ అండి. మంచిగా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. మనం ఈ విషయాల్ని ఇక్కడ దాదాపుగా 6 పాయింట్స్ చేసేస్ హ్యాస్ బీన్ మెన్షన్డ్.
ఇక్కడ యేసుప్రభు వారు 6 విషయాల్ని ఏమండి కోట్ చేశారు, చెప్పారు. సో మనం వాటిని నెక్స్ట్ క్లాస్లో మనం వివరంగా చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం వాటిని డి పాయింట్ వివరంగా చూద్దాం. అక్కడ యేసుప్రభు వారు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ని కూడా మనం ఈచ్ బై ఈచ్ అంటే ఒక్కదాన్ని వెనకాతల ఒకటి మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సి పాయింట్ చూద్దాం. నేను వాటిని కావాలనే డిసి అలా మార్చాను. ఓకే, వాట్ నాట్ టు ప్రే. ఓకేనా, మనం వాట్ టు ప్రే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వాట్ నాట్ టు ప్రే అంటే యేసుప్రభు వారు ఏమని ప్రార్థన చేయొద్దన్నారు, ఏమని ప్రార్థన చేయొద్దన్నారని మనం చూస్తే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రార్థన అన్నది మన క్రైస్తవ సొసైటీకి, ఓకేనా, క్రైస్తవ కమ్యూనిటీకి కాదు, అంటే మనకొకరికే కాదు. ప్రార్థన అనేది ఒక ఇస్లాంకు ఉంటుంది, ఒక ఏమండి అన్యుడికి అంటే ఒక హిందువుడికి కూడా ఉంటుంది, హైందవుడికి కూడా ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన విషయం చాలా క్లియర్ అండి, చాలా క్లియర్గా చెప్పారు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏమండి, మనము చేసే ప్రార్థనలో ఎంత వ్యర్థమైన మాటలు, ఎంత వ్యర్థమైన మాటలు వాడతామంటే చాలా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తాం మనం. ఒక స్టేట్మెంట్ ఉంది, ఇలా ఉంటుంది. అది నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పి దాని తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇలా ఉంటుంది: వెన్ ఏ పర్సన్ డజంట్ హ్యాస్ కామన్ సెన్స్, then he will commit or make nonsense, then it will become nuisance, then it will exist in the newspaper as present news. అంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే కనీస జ్ఞానం ఉండదో ఆ వ్యక్తి ఏమండి ఒక ఘోరమైన విషయాన్ని క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చేస్తాడో ఏమండి అది అందరికీ తెలిసి అదొక ప్రాబ్లమేటిక్గా మారుతుంది. ఎప్పుడైతే అది అలా మారుతుందో అది సోషల్ మీడియాలోకి వైరల్ అవుతుంది. ఇది దాని యొక్క అర్థం. ఏమండి, మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసుప్రభు వారు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దన్నారు అంటే దీని అర్థం అన్యజనులు చేసే ప్రార్థన ఏంటండి? వ్యర్థమైన మాటలే కదా. అంటే వాళ్ళు గుడికి వెళ్ళి శతకోపం పెట్టించుకొని ఆ పూజారి గారితో పూజ చేయించుకొని వాళ్ళ మనసులో కోరుకునే కోరికలు, వారు చేసే ప్రార్థనలన్నీ, వాళ్ళు వాడే మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలే వాళ్ళు వచిస్తారు. ఏమండి, ఇంకా ఏంటంటే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచున్నారు. ఇది మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఉంది, ఇది మన క్రిస్టియానిటీలో కూడా ఉంది. ఏంటది? ఏమండి, ఇక పెద్ద చీటీ రాస్తాం. ఇంకా చూడండి, మన ఇంట్లో మనకి ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదా మన చర్చిలో ఏమండి ఈస్టర్ కానీ లేదంటే క్రిస్మస్, ఈ సందర్భాల్లో మనకి మన ఇంట్లో పెద్దవాళ్ళు, మమ్మీ డాడీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక చీటీ రాసిస్తారు కదా, ఈ సరుకులు కావాలి, ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవి తీసుకురండి అని. అలాగా మనము కూడా ఏం చేస్తాం, ఎస్పెషల్లీ మన క్రిస్టియానిటీలో చూస్తే కనుక ఏకంగా పెద్ద చీటీ రాస్తాం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. ఏమండి, ఎక్కడ లేని అది రాసి మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుని ముందు పెట్టేస్తాం. ఇది నా చీటీ, నువ్వు ఎన్ని చెయ్యాలి అంటే ఇంకా దేవుణ్ణి ఒక ముద్దేలా చేసి అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఇది చేస్తావా చేయవా, నేను నీ బిడ్డని అని చెప్పి ఇంకా
ఏదేదో మాట్లాడేస్తాం ఏమండి. అది మనం విస్తరించి మాట్లాడడం అంటే అన్నెసెసరీ థింగ్స్, అంటే అనవసరమైన విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థనలో ఏమండి ఒక్క నిమిషంలో అయిపోయింది ఇంత సాగదీస్తాం అన్నమాట. ఒక్క నిమిషంలో అయిపోయింది, మనం దాన్ని ఇంతవరకు మనం తీసుకెళ్తాం. అది ఏమండి మనం చేసే ప్రార్థనలు. యాక్చువల్లీ ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పిన విషయాన్ని మనం చూస్తే కనుక వాట్ నాట్ టు ప్రే అన్నది మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 31 వచనాల్లో అన్యులు ఇలా ప్రార్థన చేస్తారు. దేనికోసం? ఏమి తిందుమా ఏమండి, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా ఏమండి, అంటే ఈట్, ఫుడ్, క్లాత్స్, డ్రింక్, తినడం కోసం, ధరించుకోవడం కోసం, త్రాగడం కోసం. వీటి గురించే వాళ్ళు అన్ని జనులు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. జెంటైల్స్ అంటే క్రైస్తవులు కాని వారు, వాళ్ళు ఉదయం లేచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు, లేదా వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తినడం, త్రాగడం, పడుకోవడం, సమకూర్చుకోవడం, అంటే ఆస్తి, అంటే వచ్చే తరానికి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం కోసం వాళ్ళు చేసే పని. అంటే ఇక లైఫ్లో ఇంకెక్కడ కూడా రెస్ట్ లేదు. నాన్ స్టాప్గా ఏమండి రెస్ట్లెస్గా ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఏమండి వాళ్ళ ప్రార్థన ఏంటంటే వాళ్ళు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళ యొక్క వస్త్రాల కోసం, వాళ్ళు త్రాగటం కోసం, వాళ్ళ యొక్క భోజనాల కోసం, వీటి కోసమే ఎక్కువగా యాక్చువల్లీ ఇదే ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క ట్రెడిషన్స్లో ఏమండి వాళ్ళ యొక్క డివోషన్లో ఎక్కువగా మనం చూసేది ఇది. మనలో చాలామంది జెంటల్స్ ఫ్యామిలీ నుంచే కాబట్టి మీలో చాలామందికి నేను చెప్పే విషయాలు బాగా అర్థమవుతాయండి. ఏమండి ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమండి అన్య జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారు మనం అన్య జనుల వల్లే వీటి కోసం అడగకూడదు. వీటి కోసం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అంటే మెనీ వర్డ్స్. ఈ జెంటైల్స్ ఏం చేస్తారంటే ఏమండి అగైన్ అండ్ అగైన్ అవే అడుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఏమండి ఈ విషయాల్ని వాళ్ళు అంటే ఫ్యూచర్లో మేము ఏం చేస్తామా, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ ఇంటి గురించి ఏమండి దీనికోసమే అడుగుతారు తప్ప అంతకు మించి వాళ్ళు వాళ్ళ యొక్క దేవుడు దగ్గర లేదా దేవత దగ్గర అడిగే విషయాలు ఏమీ ఉండవు. ఈ విషయాలనే ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. మీరు అన్ని జనుల వల్లే వీటి గురించి మీరు ప్రార్థన చేయకూడదు. ఆ విషయాన్నైనా అక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది ఆయన చెప్పిన విషయం. ఏమండి అందుకే కదండి ఇప్పుడు నేను ఒకసారి 25వ వచనం చదువుతున్నాను చూడండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గూర్చైనను చింతింపకటి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని
ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను చింతించును. ఈనాటికి కీడు ఆనాటికి చాలును. ఏమండి, యాక్చువల్లీ గ్రీక్ వరల్డ్లో అంటే గ్రీకుల యొక్క దేవతల టెంపుల్స్లో, దేవతల యొక్క దేవాలయాల్లో అన్ని జనులు అంటే గ్రీకులు ఏం చేస్తారంటే ఈ విషయాలను ఎక్కువగా అడుగుతారు. ఏమని అంటే అన్నిటి యొక్క ఉద్దేశం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. తన లైఫ్లో డెస్టినేషన్, తన జీవిత గమ్యం ఏది అంటే ఇంకా సంపాదించుకోవడం ఇది ఒక ఎత్తి అయితే, ఫ్యూచర్ని గురించిన భయ ఆందోళన అంటే ఏమి తింటాను, ఏమి త్రాగుతాను, ఏమి చేస్తాను అని చెప్పి ఒక టెన్షన్ అండి, ఒక భయంతో కూడిన ఆందోళన, యాంగ్జైటీ, అర్థమైందా, లోన్లీనెస్ ఇవి ఉంటాయి ఎవరిలోని. చింత, అదే కదా యేసుప్రభువారు అన్నారు చింతించుకుడి అని. ఇది మనం అన్నిల్లో చూస్తాం. ఇక్కడ యేసుప్రభువారు ఏమంటున్నారు, మీరు అలా ప్రార్థన చేయకూడదు. ఎలాగా, ఏమి త్రిందుమా ఏమి ధరించుకుందుమా అని. ఎందుకు యేసుప్రభువారు ఎలా ప్రార్థన చేయొద్దన్నారు అంటే వీటి కోసం ఏమండి ప్రార్థన చేయొద్దన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు మ్యారేజెస్ కోసం ప్రార్థన చేస్తారు. ఏమండి, ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడుకోవాలంటే జాబ్ అంటే ఉద్యోగం గురించి, పెళ్ళి గురించి, ఏమండి పేరెంట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి, ఇవి యాక్చువల్లీ వాళ్ళ యొక్క ఎక్కువ టెన్షన్ అది. అర్థమైందా మీకు? అంటే ఎందుకు వాళ్ళు అలా ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళకి తెలియదు ఫ్యూచర్ ఏంటో. అర్థమైందా? వాళ్ళకి భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ మనం అలా కాదు కదా, మనము దేవునిలో ఉన్నాం కాబట్టి, ఏమండి మనము దేవుని పిల్లలం కాబట్టి మనకు తెలుసు. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అన్నది కాదు. మన హోప్, మన నిరీక్షణ ఏంటి, మనకి దేవుడు ఉన్నారు, మనల్ని దేవుడు పోషిస్తారు అన్న ఉద్దేశం. సో మన ప్రేయర్ ఏమండి, ఒక శిష్యుడి యొక్క ప్రార్థన ఎలా ఉండకూడదంటే వీటిని బేస్ చేసుకొని ఉండకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమండి దీని గురించి మనం ఆలోచించకూడదు, దీని గురించి మనం ప్రార్థన చెయ్యకూడదు. అది యాక్చువల్లీ యేసుప్రభువారు చెప్తున్న విషయం. ఎస్పెషల్లీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గంటలు గంటలు ప్రార్థించాల్సిన అవసరం లేదండి. గంటలు 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 కూర్చొని ప్రార్థన అనే వంకతో ఏమండి పనుల్ని, పర్సన్స్ని, ఏమండి పనుల్ని, వ్యక్తుల్ని పక్కన పెట్టి అంత ఎదవ ఎక్స్ట్రాలు అవసరం లేదండి నన్ను అడిగితే. ఏమండి నిజంగా మనము వాట్ టు ప్రే అంటే ఏమని ప్రార్థన చేయాలో ఆ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ అర్థమవుతుందండి నేను ఎందుకు అలా చెప్పాను. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారే కాక లేనిపోని గొడవ. నేను ప్రార్థన చేయొద్దు అనడం లేదు, గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. అది నేను ఇక్కడ చెప్పే విషయం. ఏమండి ప్రార్థన చేయాలండి, మన జీవితమే ప్రార్థన ఏమండి అయిపోవాలి. మన ప్రేయర్ అనేది ఒక లైఫ్ స్టైల్, అంటే ఒక హ్యాబిచువల్ అలా అయిపోవాలి. ఏమండి ప్రాక్టికల్గా అయిపోవాలి. అది ఇక్కడ నా ఉద్దేశం, బైబిల్ ఉద్దేశం. అంతేగాని గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదండి. ఏమండి మన సంఘాల్లో ఎక్కువగా, మన క్రైస్తవ సొసైటీలో ఎక్కువ అందరూ చేసే ప్రార్థన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఆలోచించండి. వస్తారా ఇంకా ప్రార్థన రిక్వెస్ట్లు ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయి బీటెక్ చదివింది ఉద్యోగం రాలేదు,
మా అబ్బాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి. ఏమండి, మా అబ్బాయికి మంచి వివాహ సంబంధం రావాలి, పెళ్ళి అవ్వాలి, ప్రార్థన చేయండి. మా అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు, ప్రార్థన చేయండి. ఏమండి, మనము మన ప్రార్థన రిక్వెస్ట్ని ఒక్కసారి మనం ఇలా క్లాస్ వింటున్నప్పుడే మనం జ్ఞాపకం చేసుకుంటే, మీకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, అప్పుల భారం తీరిపోతే మేము దేవుడి సన్నిధికి వస్తాం, మా అప్పులు తీరిపోవాలి. ఏమండి, ఇలా మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. అంటే నేను మీకు ముందు చెప్పాను కదా, ఒక చిట్టా అంటే ఒక చీటీ రాస్తాం అన్నమాట. ఇవన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం. అదే కదా దేవుడు అంటున్నారు, విస్తరించి మాట్లాడే వాళ్ళు తమ మనవి వినబడనని అన్ని జనులు అనుకుందరు. అంటే మనం ఎక్కువగా ఏదేదో సంథింగ్ మనం యాడ్ చేస్తే దేవుడు మన ప్రార్థన నేస్తారని మనం అనుకుంటాం. ఏమండి, అనవసరమైన మాటలు, ఏమండి, వ్యర్థమైన మాటలు వచ్చేస్తాం. ఇక్కడ యేసుప్రభువు చాలా క్లియర్గా చెప్పారండి. వ్యర్థమైన మాటలు అంటే ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, మీ ప్రాణమును గురించి, మీ దేహమును గురించి చింతింపకూడదు. వ్యర్థం. ఎందుకు యేసయ్య ఇక్కడ వ్యర్థం అన్నారు? ఎందుకు ఆయన వాటికి, ఏమండి, మీరు స్థానం ఇవ్వకండి, అంటే వాటి గురించి మీరు ప్రార్థించకండి అంటే ఒక కండిషన్ కదా. ఇట్ ఈస్ ఎ రూల్ అన్నప్పుడు రూలే కదండి. అంటే ఎందుకు ఎలా అన్నారు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఏంటో థియాలజీ దాని అన్న కొద్దులున్న ఆ భావన, దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి, దీని యొక్క ఉద్దేశం ఏమండి, దేవుడికి మన అవసరతలు తెలుసండి. నేను ఆల్రెడీ ఇది Matthew 7:7 చెప్పినప్పుడు చెప్పా, మత్తయి సువార్త 7:7 చెప్పినప్పుడు, దేవుడికి ఒక విశ్వాసకి ఏం కావాలో, ఏమండి, దేవునికి తెలుసు. అందుకే మనం వీటి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వీటి గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీలో చాలామందికి. అదేంటో తెలుసా? దేవుడికి అంతా తెలుసు కదా, ఇంకే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, గొడవ లేని పని, సైలెంట్గా ఉందాం, అస్సలేమి మాట్లాడాల్సిన అవసరం లేదు, దేవుడు సార్వభౌముడు, హీ నోస్ ఎవ్రీథింగ్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్, సో మనకి ఇంకా అవసరం లేదని చెప్పి అందరూ ఇంకా కొంతమంది ఏమీ చేయరు. దాని ఉద్దేశం అది కాదండి, దాని ఉద్దేశం అది కాదు. అర్థమైందా? ఎక్కడ వాక్యం ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ ప్రార్థన చెయ్యొద్దు అనేది కాదు. దేర్ ఈజ్ ఏ మెథడ్, దేర్ ఈజ్ ఏ, ఏమండి, ఒక బౌండరీస్ ఉన్నాయి, వాటిలో ఉండి మనం ప్రార్థన చేయాలి. ఒక సరెండరెన్స్ ఉంది, అందులో ఉండి మనం ప్రార్థన చేయాలి. ఏమండి, అంతేగాని దేవుడికి అంత తెలుసు కదా మనం ప్రార్థన చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదండి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, అది ఆ విధంగా కాదు. మనము ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక శిష్యుడు, ఏమండి, ఈ ముగ్గురు ఒకటే, మీకు అర్థం కావడం కోసం నేను వాడుతున్నా. ప్రార్థన చేయాలి, అది కండిషన్ అండి. దేవుడికి అంతా తెలుసు కదండి, ఇంకెందుకు ప్రార్థన చేయాలంటే లేదండి, మనం చెయ్యాలి. దేవుడికి అంతా తెలిసినప్పటికీ, దేవుడే అంతా డిజైన్ చేసినప్పటికీ, దేవుడే అంతా ప్రీడిస్టైన్డ్, ముందుగా అంతా చేసినప్పటికీ, వీ హ్యావ్ టు హ్యావ్, మనకు మనంగా మనం చేయాల్సిందే. మీకు ఇక్కడ ప్రశ్న రావచ్చు, ఎందుకు? ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ అసైన్డ్ అపాన్ us. ఏమండి, ఇది మన మీద మోపబడిన, ఏమండి, బాధ్యత. ఏమండి, అందుకు మనం చెయ్యాలి. ఆయనకి తెలిసినప్పటికీ మనం ప్రార్థనని లైఫ్ స్టైల్గా దాన్ని మార్చుకొని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుడికి అంతా తెలుసు కదా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నది కాదు. ఏమని ప్రార్థన చేయాలో మనం నెక్స్ట్ క్లాసులో చూద్దాం. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయకూడదు మనం ఆల్రెడీ చూసాం. ఏమేమి చేయకూడదు? మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అన్ని జనుల వల్ల చేయకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. అంటే ప్రతిదీ చీటీ తీసుకొచ్చి, నేను ఇప్పుడు షాప్ పెడుతున్నాను, ఆ షాప్ అద్భుతంగా దేవుని కృపతో, నాన్ సెన్స్. ఓకే, ఐ రిపీట్, నాన్ సెన్స్, నెవర్ ఎవర్ డూ దట్. ఓకే, దేవుని కృపతో నింపాల షాప్ని. ఏమండి, కొంతమంది ఎంత నాన్ సెన్స్ మాట్లాడతారండి. మేము కొత్తగా షాప్ పెట్టామమ్మా, అది దేవుడు తన కృపను చూపించి నింపబడాలి. నాన్ సెన్స్ ఏం కాదు, నీ బొంద. ఈ విషయాల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ
మా అబ్బాయి 10th ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. స్టేట్ ఫస్ట్ వచ్చేయాలండి. ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా బుక్ తీయలేదు. ఇది మన ప్రార్థన రిక్వెస్ట్, అవునా? మా అమ్మాయి అమెరికా వెళ్ళి చక్కగా చదువుకోవాలని ఆశపడుతుంది. సో మా అమ్మాయి దేవుని కృపతోను, జ్ఞానముతోను, ఆధ్యాత్మిక బలముతో నింపబడి ఆశ్చర్యకరంగా సైంటిస్ట్ అయి ఇండియా ప్రౌడ్ అయ్యేలా మా అమ్మాయి కోసం ప్రార్థించండి. ఏమండి, చూసారా ఈ ప్రార్థన రిక్వెస్ట్లు? చూసారా? మా అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అవ్వాలండి, మా అబ్బాయి కోసం ప్రార్థించండి. మా అబ్బాయి ఒక మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, మా అబ్బాయి కోసం ప్రార్థించండి. ఏమండి, మన ప్రార్థన రిక్వెస్ట్లు ఎలా ఉంటాయండి? మా కాలేజీలో ఉంటున్నప్పుడు, నేను బైబిల్ కాలేజీలో ఇప్పుడు ఓకేనా లైవ్లో ఉంటున్నప్పుడు మా కాలేజీలో కొంతమంది అలా ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తారు. నిజంగా నాకు ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే, రాత్రి నేను ప్రార్థన చేసుకుంటుంటే నా మోకాళ్ళు చాలా బీభత్సమైన మోకాలు నొప్పులు చాలా అధికముగా నాలో ప్రవేశించాయి. నేనైనా సరే సాతాన్ని జయించి మోకరించి ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నా ప్రార్థన విజ్ఞాపన ఏంటంటే, సహోదరులారా, నా మోకాళ్ళ నొప్పులు తగ్గులాగున సాతాను శోధన నుండి నేను విముక్తున్నై నేను ప్రభువు చెంతకు చేరి ప్రార్థన చేయలాగున నా కొరకు ప్రార్థన చేయడు. ఏమండి, ఇది నేను విన్న ప్రార్థన రిక్వెస్ట్. మా కాలేజీలో ఒక థియాలజీ చదువుకుంటున్న ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఇచ్చిన ప్రార్థన. ఒక అమ్మాయి ఏమిచ్చిందో తెలుసా? వాళ్ళ అక్కగారు ఏమండి ప్రెగ్నెన్సీ అంట, తను బేబీ డెలివరీకి వెళ్తుందంట. సో అది సుఖముగా జరిగే నిమిత్తం ప్రార్థన చేయాలంట. ఇది రిక్వెస్ట్. ఇంకొకరు ఇచ్చిన ప్రార్థన ఏమండి, వాళ్ళ నాన్నగారికి అనారోగ్యం అంట, బాగోలేదంట. సో మనం దానికోసం ప్రార్థన చేయాలంట. ఇది వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్. మీరు ఇక్కడ అడగచ్చు, అందులో ఏం తప్పు ఉందండి? అది కరెక్టే కదా, దేవుడికే చేయాలంటే. ఏమండి, తప్పే. ఎందుకు తప్పు అని మీరు అడిగితే యేసయ్య చాలా క్లియర్గా చెప్పారు కదా, అన్యజనుల వల్లే ప్రార్థన చేయొద్దు. ఓకే, అన్యజనుల వల్లే ప్రార్థన చేయొద్దు. ఏమండి, ఏంటండి మన ప్రార్థన రిక్వెస్ట్లు? అసలు మనం ప్రార్థన అంటే ఏమనుకుంటున్నాం అసలు? ఏమండి, ఇది మనము చేసే ఏంటి ప్రార్థన స్టైల్, ఇది మనం చేసే ఏమండి మన ఉద్దేశం ఇలా ఉంటుంది. మనము ఆలోచించే విధానం ఇది. ఒక విశ్వాసి ఇప్పటి వరకు ఒక విశ్వాసికి ప్రార్థన ఇలా అర్థమైంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మన క్రైస్తవ సంఘానికి ప్రార్థన అనేది ఇలా అర్థమైంది? ఏమండి, ఇంకా మీకు బాగా చెప్పాలంటే క్రైస్తవ ప్రార్థన అంటే 2 ఆటలకి ఏమండి జోడించేశారు. అంటే క్రైస్తవ ప్రార్థన అంటే ఈ 2 అయ్యి ఉండాలి. ఏంటి? 1 స్వస్థత ప్రార్థన, 2 దయ్యాలను వెళ్ళగొట్టే ప్రార్థన, అంతే. ఏమండి, మా అమ్మాయికి బాగాలేదు, స్వస్థపరచండి, ఇది విజ్ఞాపన. ఇంకొకటి, మా అమ్మాయి దేవుళ్ళకి వచ్చింది, రక్షణ పొందింది, బాప్తిజం తీసుకుంది, దయ్యం పట్టుకుంది, ప్రార్థన చేయండి ఆ దయ్యం వదిలిపోవాలని. ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వ్యక్తికి దెయ్యం పట్టడం అనేది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. అసాధ్యం అంటే అసాధ్యం, అది ఎప్పటికీ జరగదు. అలా దెయ్యం పట్టుకుంది మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, మీ డాడీకి, మీ నాన్నకి, ఎవరికైనా అంటే దే నాట్ యాట్ సేవ్డ్. ఓకే, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. ఎలా చెప్తారు అని మీరు కనుక అంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే డూ యు నో ఇట్ మీన్స్ తనలో, ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ఏమండి, మనలో దేవుడు ఉంటున్నప్పుడు ఎక్కడండి స్థానం సాతానికి మనలో రావడానికి? దట్స్ ఇంపాసిబుల్, అది జరగనే జరగదు. అలా అంటున్నారంటే వాళ్ళ అబద్ధమైన ఆడు ఉండాలి, లేదా వాళ్ళకి ఈ విషయం తెలియకపోయినా ఉండాలి. ఇది ఏమండి మన క్రైస్తవ ప్రార్థనకి
దీనికి మనం అంటే మన క్రైస్తవ ప్రార్థన అలా మారిపోయింది. ప్రార్థన అంటే దయ్యాల వల్ల కొట్టే ప్రార్థన. ఇంకోటి ఏంటి, స్వస్థపరిచే ప్రార్థన. ఏమండి, ఇంక స్వస్థతలు తీసుకొస్తారు. ఈ స్వస్థత, ఈ అనారోగ్యం నాకు వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు గుండెపోటు వచ్చింది, నా కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, నా కోసం ప్రార్థించండి అని. ఏమండి, వాటి కోసం మనం ప్రార్థించాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని నేను మెన్షన్ చేశాను, మీకు గుర్తుందో లేదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఏమండి, అక్కడే యెహోవా దేవుడు చాలా క్లియర్గా చెప్తారు, స్వస్థపరచువాడును నేనే, బాగు చేయవాడును నేనే, బ్రతికించువాడును నేనే, ఏమండి మరణము నందించువాడును నేనే. అంటే మనకి అస్వస్థత వస్తుంది అంటే అక్కడ దేవుడి యొక్క ఏమండి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఈ రోజుల్లో మనం కాంటెక్స్టువలైజేషన్గా ఏమండి ఆలోచిస్తే కనుక ఒక విశ్వాసకు వచ్చే అనారోగ్యమైన విషయాల్లో 95% మన తప్పే ఉంటుంది. 12 గంటలకి రాత్రులు బిర్యానీ తినడం, 1 గంటలకు జ్యూసులు తాగడం, 7 గంటలకు చేయాల్సిన టిఫిన్ 11 గంటలకు చేయడం, మధ్యాహ్నం 12:30 1 గంటలకు చేయాల్సిన భోజనం 4 గంటలకు చేయడం, ఇటువంటి నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేస్తాం. ఇదేంటండి ఎలా చేస్తున్నారు, తప్పు కదా సైంటిఫిక్గా అంటే మనం ఏమంటాం, దేవుని పరిచయంలో కొంచెం బిజీగా ఉండి మేము చూసుకోలేదండి, ఆయన మేము దేవుని కోసమే కదా కష్టపడుతున్నాం, దేవుడు చూసుకుంటారు మా ఆరోగ్యాన్ని అంటే చుప్పు తీసు కొట్టుకోవాలి అలా మాట్లాడేవాళ్ళు తెలుసా. నిజంగా నేను నిజంగా అంటున్నానండి. ఏమండి, దేవుడనే పేరుతో వంకతో నాన్ సెన్స్ నీ బొందంటానా ఎవరికి కావాలని అర్థంగా కడుతా. మీ ఆరోగ్యం చెడగొట్టేసుకొని మీ లైఫ్ని నాశనం చేసేసుకునే పరిచయని దేవుడు కోరుకుంటున్నారా? ఫూలిష్ కాదండి, అది నాన్ సెన్స్. ఎవరు చెప్పారండి? అటువంటి పనికి మారిన సేవలు దేవుడు కోరుకోరు. అర్థమైందా? మన ఆరోగ్యానికి కారకులు మనమే. ఏమండి, కొన్ని అవుట్ స్టాండింగ్ ఏమండి థింగ్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్గా ఉంటాయి, అవి దేవుడే ఇన్వాల్వ్ చేస్తారు కొంతమంది విషయాల్లో. అనారోగ్యమైన సమస్యలు అది డిఫరెంట్ అండి. ఈ రోజుల్లో ఉన్న సమస్యలు చూస్తే మనమే కారకులం. మన కొరకు మనం టేక్ కేర్ చేసుకోం, జాగ్రత్త తీసుకోం. కానీ ఏదో నాన్ సెన్స్ అంతా చెప్పి అంటే అల్టిమేట్గా మన ఉద్దేశం ఏంటి, ఇండైరెక్ట్గా దేవుడిని బ్లేమ్ చేయాలని. అది నాన్ సెన్స్ కాదండి. అటువంటి సేవలు దేవుడికి అవసరం లేదండి. అటువంటి సేవలు దేవుడికి అవసరం లేదు. ఏమండి, అటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమండి, అది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా మనం ఆలోచిస్తే కనుక పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఇది మరీ ఫూలిష్ అండి. మీలో చాలామంది అనుకుంటారు, అదేంటండి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కదా, మరి మనం దానికోసం ప్రార్థన చేయాలి కదా అని. ఏమండి, వివాహము ఘనమైంది, దట్స్ గ్రేట్, ఐ అగ్రీ, ఓకే, నేను దానికి ఒప్పుకుంటా. కానీ మనం ఏమండి పెళ్ళి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. బైబిల్లో ఎక్కడైనా ఉందా పెళ్ళి కోసం ప్రార్థన చేయమని? ఎక్కడైనా? అంటే మ్యారేజ్ సిస్టమ్ ఉంది, ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఎలా లీడ్ చేయాలో బైబిల్లో ఉంది. మ్యారేజ్ సిస్టమ్ అంటే ఒక మ్యారేజ్ ఎలా జరగాలో, పెళ్ళి ఎలా జరగాలో ఆ మెథడ్ అండి, అది బైబిల్లో ఉంది. కానీ మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, లేదా ఈ అమ్మాయిని నాకు చూపించు దేవా నేను ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారేమని, నేను ఇలా మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చుండగా నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ప్రభా, నాకు దయచేసి దర్శనంలో చూపించండి అంటే దేవుడు పలానా వీధిలో, పలానా గ్రామంలో, పలానా ఊర్లో ఆ ఇంట్లో అమ్మాయి ఉంది, నువ్వు వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో. ఏమండి, ఇది పచ్చి పిచ్చి అబద్ధం. అస్సలు నమ్మకండి అలా చెప్పు అని. దేవుడు అలా ఎవ్వరికి ఎన్నడూ చెప్పరు. ఎందుకు అని అంటే ఇది జనరల్ థింగ్స్, ఓకే. దేవుడు మనిషికి ఏం కావాలో ఆయన అంతా దాన్ని రివీల్డ్ చేశారు బైబిల్లో. అంటే దాని ఉద్దేశం ఏంటి,
పౌలు గారు కూడా ఒకనొక సందర్భంలో అంటారు, బైబిల్ ఏం చెప్తుంది మనకి అని ఆలోచిస్తే దేవుడు క్లియర్గా చెప్పారు కదా, ఒక క్రైస్తవుడు రక్షించబడిన వ్యక్తి ఒక రక్షణ పొందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అయిపోయింది. ఒక రక్షించబడిన అమ్మాయి ఒక రక్షణ పొందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి తప్ప అన్యుని పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందా? అన్యుణ్ణి అంటే యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తిని, రక్షణ లేని వ్యక్తిని చేసుకోకూడదు. ఇంతటితో అయిపోయింది. అంతేగాని మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం ఏంటో కనుగొంటాను, దేవుని చిత్తం నాన్ సెన్స్, మీ బొందా. ఏమండి, ఎవరు చెప్పారండి? అవసరం లేదండి ఆ విషయాల్లో. మ్యారేజ్ విషయంలో అసలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఎట్ ఆల్ ఎక్కడ కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైతే థియరీ అర్థమవుతుందండి, అంటే మనకు ఒక విషయం ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతుందో దాన్ని మనం ప్రాక్టికల్గా అంత చేయగలం. అర్థమైందా మీకు? ఎప్పుడైతే మనకు థియరీ అర్థం కాదో ప్రాక్టికల్ ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు వాక్యం అర్థం కాక ఎలా ప్రార్థన చేయాలో, దేనికోసం ప్రార్థన చేయాలో మనకు అర్థం కావట్లా. ఏమండి, మన ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది క్రైస్తవులు పెద్ద పెద్ద సేవకులండి, పెద్ద పెద్ద పేరుగాంచిన ఏమంటే ఊరుగాంచిన కోటీశ్వరులైన సేవకులు, వాళ్ళు చేసే ప్రార్థనలు నిజంగా ఎంత దరిద్రం, ఎంత నాన్ సెన్స్ అంటే ఎంత నాన్ సెన్స్. ఏమండి, ఇప్పుడు మన విషయానికి వస్తే మన జీవితంలో ఏమండి, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. యేసే చాలా క్లియర్గా చెప్పారు, అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు ఉపయోగించి ప్రార్థన చేయకూడదు, విస్తరించే మాటలు సుత్తి కొట్టకూడదండి. మంచిగా చెప్పాలంటే ఏంటి, సుత్తి, శానం, కొత్తిమీర, తోటకూర, గోంగూర అవేమీ అవసరం లేదు. ప్లెయిన్గా ఆయన ఒక మెథడ్ ఇచ్చారు, ఆ మెథడ్ ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. అది ఇక్కడ యేసే చెప్పాలనుకుంటున్న ఏమండి ఉద్దేశం. అది యేసుప్రభు వారు చెప్పిన విషయం అండి. ఏమండి, రోమన్స్ వరల్డ్ జెంటైల్స్ సూత్ సేయర్, నేను కింద ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను ఆల్రెడీ నీకు చెప్పా. ఏమండి, ఇక్కడ ఏంటంటే దిస్ పీపుల్ గో టు టెంపుల్ అండ్ ఆస్క్ ఏమండి అబౌట్ డూయింగ్ ద ఫ్యూచర్ టు సూత్ సేయర్. అంటే మీకు విషయం తెలుసో లేదో, ఎస్పెషల్లీ అన్యులు, ఒకప్పుడు మా ఫ్యామిలీలో కూడా, మా కుటుంబస్తుల్లో మా పిన్ని వాళ్ళు, మా వాళ్ళు కూడా అంతే. సూత్ సేయర్ అంటే సోది చెప్పేవాడు అంటాం కదా మనం, జ్యోతిష్కుడు. ఇంకా మంచి పదం చెప్పాలంటే జ్యోతిష్కుడు. రోమన్స్ వరల్డ్లో అంటే జెంటైల్స్ వరల్డ్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక సూత్ సేయర్ ఉంటాడు, అంటే సోదిగాడు లేదా జ్యోతిష్కుడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇశ్రాయేలు మొదటి రాజు అంటే సౌలు గారు గురువు గారు, అంటే ఆయన పేరేంటో మర్చిపోయారు, సమూయేలు గారు చనిపోయిన తర్వాత సౌలు ఒక సోది చెప్పే దాని దగ్గరికి వెళ్తాడు కదా, అది మీకు అర్థం కావడం కోసం నేను ఇంకా మంచి ఇచ్చే క్లారిటీ. మన అన్యుల సాంప్రదాయం ప్రకారం అన్యులు ఏం చేస్తారు, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అన్నమాట. అంటే వాళ్ళు జ్యోతిష్కుడు, అంటే వాళ్ళ హస్తాన్ని అలా చాపితే వాళ్ళ యొక్క రేఖలు, హస్తపు రేఖలను చూసి వాళ్ళు చెప్తారు, నీకు ఇలా అలా జరగబోతుంది, అలా జరగబోతుంది, సో నువ్వు చేయాలని. ఏమండి, ఆ సూత్ సేయర్ అంటే ఆ సోది జ్యోతిష్కుడు చెప్పింది, యునో వన్ థింగ్, అలా వాడు చెప్పేదంతా పాస్ట్. ఎందుకంటే సాతానుకి భవిష్యత్తు తెలీదు, ఫ్యూచర్ తెలీదు. అది నిజం. మీకు ఇది ఎక్కడ అర్థమవుతుందంటే, మనం ఏంజిలాలజీ, డేమనాలజీ మనం చదువుతాం సిస్టమాటిక్ థియాలజీలో. అవి ఒక 2 బ్రాంచెస్ మాట. అవి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. డేమనాలజీ అంటే సాతానుకి భవిష్యత్తు తెలియదు, వాడికి పాస్టే తెలుసు, ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలుసు, అంతే. అడిగిన సీన్ లేదు. అర్థమైందా మీకు? ఏమండి, సో వీళ్ళు ఏం చేస్తారంటే పాస్ట్ చెప్తారు, అంటే ఏమేమి జరిగిందో. వీడి దెబ్బకి ఏమనుకుంటా, అబ్బా నిజమే, గతంలో ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పాడు అనుకుంటాడు. కానీ భవిష్యత్తు చెప్పమంటే ఏదో అక్కడక్కడ చెప్తాడు, అంతే, కరెక్ట్గా చెప్పలేడు. ఎందుకని? వాడికి కూడా తెలియదు కదా. ఏమండి,
ఇంకా వీళ్ళు ఎలా ఫీల్ అయిపోతారంటే ఇది జరుగుద్దేమో అనుకుంటారు. ఏది ఆ జ్యోతిష్కుడు చెప్పింది, కానీ నిజానికి ఆలోచిస్తే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. అస్సలు ఆడేమంటాడు, ఈ సంవత్సరం నీకు ఇంకా బంగారమే బంగారం, నువ్వు ఎక్కడ అడుగు పడుతుంది బంగారం అయిపోద్ది, వజ్రం అయిపోద్ది. ఆ సంవత్సరమే దరిద్రంగా తగలాడుతుంది. ఆ సంవత్సరం వాడికి పంట పండదు, ఏమీ రాదు, మొత్తం దరిద్రం. ఏమండి, ఇది జెంటైల్స్ చేసే పని. ఇది జెంటైల్స్ ఇలా చెప్పించుకుంటారు, ఏంటి సోదే. ఏమండి, ఈ విషయాలు మన క్రైస్తవ సంఘాల్లో లేవంటారా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఏదో కళ వస్తుంది, ఏదో కళ పడుకుంటారు, ఏదో కళ వస్తుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను ఇలా నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా సడన్గా నన్ను ఎవరో ఆవరించినట్టు అనిపించింది. నేను తీరా కళ్ళు తెరిచి చూస్తే నేను సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ఏదో చెప్పగానే పాప పిచ్చి పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఓ గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను అధికముగా ఆయన పాత్రగా ప్రభు ఆయన పరిచర్య కోసం అద్భుతంగా నేను వాడుకోబోతున్నారని చెప్పి ఈయన ఒక నాన్ సెన్స్ చెప్తారు. ఆ నాన్ సెన్స్ మొత్తం రెండు కలిసి ఏమవుతుంది, న్యూ సెన్స్ అయిపోద్ది. అవునా? ఏవండి, కళలు అనేవి సైంటిఫిక్గా మనం రాత్రి ఏదైతే ఆలోచిస్తామో, మార్నింగ్ అంతా ఏదైతే ఆలోచిస్తామో, మనం పడుకునే ముందు మన బాడీ అయితే రెస్ట్లో ఉంటుంది, కానీ మన మైండ్ ఏమండి, మన బ్రెయిన్ ఆల్వేస్ వర్క్ అవుద్ది. అది ఎప్పటికీ రెస్ట్ తీసుకోదు. అది ఎప్పుడు అది ఇంకా రెస్ట్, దానికి రెస్ట్ అంటూ ఉండదు, అది అలా వర్క్ అవుతూనే ఉంటుంది. అప్పుడే కొంచెం హార్మోన్స్ వర్కౌట్ ఏదో కళ వస్తుంది తప్ప దాన్ని నిజం అనుకోవడం ఎంత భ్రమండి. ఏమండి, అది నాన్ సెన్స్ కదా అది. ఏమండి, జెంటైల్స్ దే వరీ అబౌట్ దేర్ ఫ్యూచర్. వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళకి చింత, బాధ. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ హోప్. వాళ్ళకి నిరీక్షణ లేదు కదా. మనకి నిరీక్షణ ఉందండి క్రీస్తులో. ఏమండి, అందుకే మనం అన్య జనుల యొక్క సాంప్రదాయాలను, ఏమండి, వాళ్ళ యొక్క అలవాటులను, వాళ్ళ యొక్క ప్రార్థన, ఏమండి, విధానాన్ని మనం ఫాలో అవ్వకూడదు. అదే మనము, ఏమండి, గొంతెమ్మ కోరికలన్నీ కోరకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా కోరుతారు. ఇంకా పాస్టర్ గారు ఇంకా మైక్ ఇవ్వడం పాపం, ఏంటమ్మా మీ ప్రార్థన రిక్వెస్ట్ అంటే అది ఇది ఇది అది అది ఇది ఇది అది. ఏమండి, అలా కోరుతూనే ఉంటారు. ఏంటో గొంతు నొప్పి రాదు, ఏంటో ఓరినాయన, నాకైతే అంత ఓపిక లేదండి. ఏమండి, మన ప్రార్థన విధానం మారాలండి. మన ప్రార్థన విధానం ఖచ్చితంగా మారాల్సిందే. ఇట్ ఈజ్ ఎ కండిషన్. ఏమండి, ఇది యొక్క ఏంటి నిబంధన, మారాల్సిందే. మనము జెంటైల్స్ యొక్క ఏమండి మెథడ్స్ని మనం ఫాలో అవడానికి వీల్లేదు. చివరిగా మనం ఈ విషయాన్ని చూద్దాం. ప్రేయర్ ఈజ్ గాడ్ సెంటర్డ్, నాట్ మ్యాన్. నేను మీకు ముందు చెప్పిన విషయం, ప్రార్థన అనేది ఏమండి, ఇది దేవుని యొక్క అంటే దీని ఉద్దేశం మన ప్రార్థనలో దేవుడు కనిపించాలి తప్ప మనము కనిపించకూడదు. అర్థమైందా? అంటే ఆ ప్రార్థన వెళ్ళేది ఆయనకే, మనం చేస్తుంది ఆయనకే, కనిపించేది కూడా ఆయనే, మనము కాదు. అది దాని యొక్క ఉద్దేశం. ఏమండి, అది మనము నేర్చుకోవాల్సిన విషయం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏమండి, ఇన్ అవర్ సాలిసిటేషన్స్ టు ఓన్లీ గాడ్ షుడ్ అపియర్. మన ప్రార్థనలో కూడా దేవుడు మాత్రమే కనిపించాలి. నెక్స్ట్ పాయింట్, బైబిల్ హ్యాస్ ఏ సిస్టమ్ ఆర్ మెథడ్ ఫర్ ప్రేయర్. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాం. వి షుడ్ డూ యాజ్ వి లైక్. ఓకే, మనం యాక్చువల్లీ మనకి నచ్చిన విధంగా మనం చేస్తూ ఉంటాం. ఓకేనా? ఏమండి, అక్కడ నేను చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. వి షుడ్ నాట్ డూ అని పెట్టాలి, అది అక్కడ నేను మర్చిపోయా. వి షుడ్ డూ యాజ్ వి లైక్ అండి. మనము నచ్చిన విధంగా మనం ప్రార్థన చేస్తాం.
దయచేసి మనం అలా చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, మన ప్రార్థన దేవుడే కనిపించే విధంగా ఉండాలి తప్ప మనకు నచ్చిన విధంగా ఉండకూడదు. ఓకే, అండర్స్టాండ్ అండ్ అప్లై థియాలజీ ఆఫ్ ప్రేయర్. అర్థం చేసుకుందాం, దాన్ని మనం అన్వయించుకుందాం థియాలజీ ఆఫ్ ప్రేయర్ని. అంతేగాని మనం గుడ్డుగా వెళ్ళిపోవడానికి వీల్లేదండి, అది మనం ఆలోచించే విషయం. సో ప్రార్థన అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం దీన్ని ఇలా సిస్టమేటిక్గా నేర్చుకోవడం చాలా మనకి మంచిది, ఆశీర్వాదకరం. ఓకే.